Attention please. ఫ్యాకల్టీ షార్టేజ్ అంటే టీచర్ల కొరత. ఈ విషయాన్ని ప్రస్తావించుకునే ముందు కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్ని ముందు చెప్పుకోవాలి. బడ్జెట్లో విద్య కోసం 1,28,650 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది గతంతో పోలిస్తే 6.22% పెరిగినట్లు లెక్క. ఎన్నో కొత్త పథకాలను ఇందులో ప్రతిపాదించారు. 2047 అంటే 100 సంవత్సరాల స్వాతంత్రాల సంబరాలను చేసుకునే సమయానికి వికసిత భారత్, అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలనే లక్ష్యంలో భాగంగా ఎడ్యుకేషన్ని గ్రోత్ ఇంజిన్గా గుర్తించారు. ఇంకా ఈ బడ్జెట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతిపాదించిన వాటిలో అక్షరాస్యత, పాఠశాల విద్యకు అత్యధిక మొత్తం కేటాయించారు. అలాగే పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు పలు స్కీముల్ని ప్రతిపాదించారు. భారత్ నెట్ ప్రాజెక్ట్, ప్రాంతీయ భాషా చదువుల పరిధిని మరింత విస్తృతం చేసేందుకు భారతీయ భాషా పుస్తక స్కీమ్ తదితరాలని ప్రారంభిస్తామని చెప్పారు. ఇంకా మరో విషయానికి వస్తే మెడికల్కి సంబంధించి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఇప్పుడు 1,10,000 సీట్లు ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాల్లో మరో 75,000 సీట్లని అదనంగా జోడించేందుకు సంకల్పం చెప్పుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10,000 సీట్లను పెంచుతారు. అలాగే ఐఐటీల్లో కొత్తగా అంటే 2014లో తర్వాత ఆరంభించిన 5 ఐఐటీల్లో 6,500 సీట్లు పెంచాలని కూడా ప్రతిపాదించారు. ఇది ఈ బడ్జెట్కి సంబంధించి. ఇప్పుడు ఫ్యాకల్టీ షార్టేజ్ విషయానికి వద్దాం. గత ఏడాది జూలై నాటికి 13.86 లక్షల మంది అల్లోపతిక్, 5.65 లక్షల మంది ఆయుష్ డాక్టర్లు ఉన్నారన్నది ప్రభుత్వ డేటా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ అవసరం అని చెప్తోంది. అయితే మన దేశంలో 836 మందికి ఒక డాక్టర్ ఉన్నారని లెక్క తేల్చారు. ఇంకా నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా 2018 ప్రకారం మన దేశంలో మెడికల్ కాలేజీలు ఎక్కువ. ఇంకా బాగా చెప్పాలంటే ఏ దేశంలోనూ లేనన్ని మెడికల్ కాలేజీలు మన ఇండియాలోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 10,000 మందికి 3 డాక్టర్లు ఉంటే పట్టణాల్లో 13 మంది ఉన్నారు. ఈ గ్యాపు ఇప్పటిప్పట్లో తీరే ప్రసక్తే లేదు. 2000 నుంచి 286 మెడికల్ కాలేజీలు ఆరంభమైతే 45% మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఫ్యాకల్టీ కొరత 40 నుంచి 45% అని లెక్క తేలుతోంది. ఎలా చూసుకున్నా అటు ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా ఫ్యాకల్టీ కొరత చాలా ఎక్కువగానే ఉంది. ఐఐటీలు, ఎన్ఐటీల్లో కూడా 30 నుంచి 40% కొరత ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు స్టాఫ్ కొరత గురించి చెప్పుకుందాం. భవనాలు, అవసరమైన సామాగ్రి, ఇంకా ఏవైనా కావాలంటే డబ్బులతో సమకూర్చుకోవచ్చు. ఫ్యాకల్టీ ఎలా వస్తుంది? ఫ్యాకల్టీ అనేది ఒక పద్ధతి ప్రకారం డెవలప్ కావాలి కదా, అది కాలేదు. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ మంచి వేతనాలతో చూపిస్తుండడంతో, మంచి వేతనాలు ఇస్తుండడంతో అటువైపు చాలామంది మొగ్గు చూపారు. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. 2000 సంవత్సరం ఆ ప్రాంతంలో కలకత్తా నుంచి టెలిగ్రాఫ్ అనే పత్రిక ఒక బ్యానర్ స్టోరీని ప్రచురించింది. ఢిల్లీలోని ఐఐటీలో ఆ రోజుల్లో మైక్రోసాఫ్ట్ ఒక డెవలప్ సెంటర్ నెలకొల్పిందంట. అందులో టీచర్లని, స్టూడెంట్ని ఆహ్వానించి ట్రైనింగ్ ఇస్తుందంట. ఆ క్రమంలో టీచర్లని పక్కన పెట్టి స్టూడెంట్స్కి మంచి స్టైపెండ్ ఆఫర్ చేసేదంట. ఒక 3 నెలల్లోనే ఇంచుమించుగా ప్రొఫెసర్లకు వచ్చిన జీతం ఎంత ఉంటుందో అంత మొత్తం స్టైపెండ్గా ఈ విద్యార్థులు సంపాదించేవారంట. దీంతో కొద్దిగా కుళ్ళుకున్న ప్రొఫెసర్లు ఆ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ఎత్తేసే వరకు పట్టుబట్టు కూర్చున్నారంట. ఇది అప్పటి వార్త. అలాగే ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్న రోజుల్లో మద్రాస్ ఐఐటిని సందర్శించారు. అక్కడ ఒక సెమినార్లో పాల్గొన్నారు. ప్రధాన ఉపన్యాసంలో స్టాఫ్ షార్టేజ్ గురించే ఆయన ఎక్కువగా మాట్లాడారు. ఆ విషయం చెప్తూనే ఆయన ఒక పరిష్కారాన్ని కూడా చూపారు. చాలామంది విదేశాల్లో ఉన్నారు మన ఇంజనీర్లు. మన ఐఐటీల నుంచి పట్టభద్రులైన వాళ్ళు
1,00,000 మందికి పైగా అమెరికా, బ్రిటన్ తదితర దేశాల్లో ఉన్నారని, వాళ్ళలో కనీసం 50% మంది దేశానికి ఎంతో కొంత సేవ చేయాలని అనుకుంటున్నారని ఆయన చెప్పారు. వాళ్ళని సగౌరవంగా ఆహ్వానించి కొంత గౌరవ వేతనం ఇస్తే మనకి ఫ్యాకల్టీ కొరత తీరుతుందని, ఆ దిశగా ఆలోచించమని ఆయన ఒక సూచన చేశారు. అలాగే RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని బాసరా, అలాగే నూజివీడు, ఇడుపులపాయలో అప్పట్లో వైఎస్ ప్రభుత్వం ప్రారంభించింది. దానికి వైస్ ఛాన్సలర్గా ఖరగ్పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వి రాజ్ కుమార్ గారిని తీసుకొచ్చారు. ఆయన ఈ ఫ్యాకల్టీ కొరతను తీర్చడానికి అప్పట్లోనే, అంటే రెండు రాష్ట్రాలుగా విడిపోకముందే ఒక బలమైన పని ఒకటి చేశారు. పాఠాలను నిష్ణాతులైన ప్రొఫెసర్లతో వీడియోలుగా రూపొందించారు. ఇలా వీడియోలుగా రూపొందిస్తే వచ్చే లాభం ఏంటని నేను అప్పట్లో ఆయన అడిగాను. ఈ వీడియోల్ని 3 IITలకి పంపిస్తాను, అక్కడ వీటిని ప్లే చేస్తే పాఠాలు వింటారు, అక్కడ ఒక మెంటార్ని పెడితే సరిపోతుంది, విద్యార్థులకు డౌట్లు వస్తే వాళ్ళు తీరుస్తారు అని చెప్పారు. అంటే నిష్ణాతులైన ప్రొఫెసర్లు చెప్పిన పాఠాలు విద్యార్థులు వింటారు, వాళ్ళకి ఏమైనా సందేహాలు వస్తే మెంటార్లు తీరుస్తారు. ఎక్కడెక్కడో బ్రహ్మాండమైన పదవుల్లో ఉన్న ప్రొఫెసర్లు ఇడుపులపాయ, బాసర, నూజివీడులో ఉండాలంటే కుదరదు. అందుకని వాళ్ళ తాలూకా ఎక్స్పీరియన్స్ని ఇలా ఉపయోగించుకుంటున్నాను అని చెప్పారు. ప్రొఫెసర్ NV రమణారావు గారు NIT వరంగల్ డైరెక్టర్గా బాధ్యత స్వీకరించిన కొత్తల్లో పలు నోటిఫికేషన్లు వచ్చేవి. ఎంతమందో ప్రొఫెసర్లు రిక్రూట్ చేస్తున్నట్టు నాకు అనిపించేది. ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావించాను. ఆయన ఒక నవ్వు నవ్వి, అన్ని ప్రకటనలు ఇచ్చినా నాకు కావాల్సిన మంది రావట్లేదండి, ఇప్పటికీ సిబ్బంది అరకొరగానే ఉన్నారండి, మేము పెట్టుకున్న అర్హతలు అంటే 2 డాక్టరేట్లు అవి సంపాదించాలి, అలా ఉన్న అభ్యర్థులు ఎవరు దరఖాస్తు చేసి NIT వరంగల్లో పనిచేయడానికి ముందుకు రావట్లేదు. దాంతో నేను ఒకదాని తర్వాత ఒకటి ఒక షెడ్యూల్ ప్రకారం పదే ప్రకటనలు ఇస్తున్నట్టు మీకు కనిపిస్తుంది, కానీ నాకు నిండాల్సిన స్టాఫ్ నిండలేదు అని చెప్పారు. అందుకని ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు ప్రతిదీ త్వరితగతిన మారిపోతోంది. IT ఇండస్ట్రీలో వచ్చే మార్పులు ఇంత అంతా కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్లుగా డీప్ లెర్నింగ్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుతున్నారు. దానిపైనే ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అలాగే మొన్న దావోస్ నుంచి వచ్చినప్పుడు కూడా ఒక విషయం చెప్పారు. నేను అక్కడ పారిశ్రామికవేత్తలకు అందరికీ ఒకే విషయం చెప్పాను. ఆంధ్రప్రదేశ్ని ఇంటి నుంచి పనిచేసేందుకు వీలైన హబ్గా మారుస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అలాంటి ఉద్యోగాలు ఏమైనా ఉంటే మా ఆంధ్రప్రదేశ్లో పిల్లలకి ఇవ్వండి అని 10 మందికి పదే చెప్పొచ్చాను అని చెప్పారు. అంటే ఉద్యోగ స్వరూపం, ఉద్యోగంలో మార్పులపై అవగాహనతో ఆయన ముందుకెళ్తున్నారు. ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు మన విద్యా వ్యవస్థలో ముఖ్యంగా టీచింగ్ ఫ్యాకల్టీ విషయంలో చాలా మార్పులు తీసుకొస్తే తప్ప ఎంత ఖర్చు పెట్టినప్పటికీ దాని నుంచి పొందాల్సిన ప్రయోజనం మాత్రం వనగూరదు. ఇదే విషయాన్ని ఎంత బాగా గుర్తుంచుకుంటే పాలకులకి అంత మంచిది. లేకపోతే ఎంతసేపటికి భవనాలపై ఖర్చు, లేకపోతే అక్కడున్న ఫర్నిచర్ కోసం ఖర్చు, లేకపోతే కంప్యూటర్ల కొనుగోలు, ఇలాంటి వాటికి అవుతుంది, కానీ అవసరమైన స్టాఫ్ మాత్రం ఉండదు. అప్పుడు అరకొర తెలివితేటలతో అంతా ఇంతో అజ్ఞానం కూడా పక్కన పెట్టుకుని బయటికి గ్రాడ్యుయేట్లు వస్తే వాళ్ళతో వచ్చే ప్రయోజనం ఉండదు. ఈ నిధులను ఎక్కువగా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద కూడా దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. భారత ప్రభుత్వం సంకల్పించిన వికసిత భారత్కు అది ఎంతో తోడ్పడుతుంది. మళ్ళీ మరో విషయంతో మీ ముందుకు వస్తాను. నమస్తే.